ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయించుకునే పోరాటంలో భాగంగా ఈ కీలక దశలో వచ్చే అడ్డంకులను అధిగమించడం కోసం జరిగే పోరాటంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కళాకారులైన నాయకులు నాయకురాళ్లతో హైదరాబాద్ నగరంలో 1000 గొంతులు 1,00,000 డప్పులతో దండోర మోగించే ప్రయత్నం అతి త్వరలో చేయబోతున్నాం. వర్గీకరణ కోరుకునే శక్తులు, వర్గీకరణకు మద్దతు ఇచ్చే శక్తులను 1000 గొంతుల ద్వారా వినిపిస్తాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది ఒకే సామాజిక వర్గం 59 కులాల్లో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డు తగులుతామని మాట్లాడేటోళ్ళు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 59 కులాల్లో. ఇక షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని కోరుకునే వాళ్ళు దళితుల్లో ఉన్న అన్ని కులాలను ఒకే వేదిక మీద తీసుకొస్తాం. 2, వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని ఈ తెలుగు నేల మీద దళితేతర ఏ సామాజిక వర్గం సమర్థించదు. దళిత మాల ఏ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు సమర్థించలే. కానీ మాలయేతర అన్ని వర్గాల సమాజం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వర్గీకరణ బలపరుచుకుంటూ వచ్చేశారు. కాబట్టి దళితుల్లో ఒంటరి వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే, ఈ సమాజంలో ఒంటరి వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే. మాదిగల పోరాటం మాదిగల కోసమే కాకుండా మొత్తం మిగతా 57 కులాల కోసం, మొత్తం 58 కులాల కోసం. రేపు 1000 గొంతుల 1,00,000 డప్పుల ఆ దండోర కార్యక్రమంలో వర్గీకరణ కోరుకునే శక్తులని, వర్గీకరణకు మద్దతు ఇచ్చే శక్తుల్ని 1000 గొంతులుగా వాళ్ళ మాట ప్రపంచం వినే విధంగా మాట్లాడించబోతున్నాం. నంబర్ 1. నంబర్ 2, ఈ సమాజంలో ఉండే బీసీ వర్గాలు ఇప్పటికే వర్గీకరణ అమలు చేయించుకుంటున్న క్రమంలో మొదటి నుంచి నా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, నా జాతి చేస్తున్న ఉద్యమానికి మొత్తం నా బీసీ సమాజం అంతా అండగా నిలబడుతూ వచ్చింది. గిరిజనులు, లంబడ సామాజిక వర్గమైన, ఆదివాసులైనా, ఎరకలైనా, ఎవరైనా సరే గిరిజన తెగలన్నీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలపరుస్తూ ఎన్నో వేదికలు ఎక్కారు. ఇక్కడ టోటల్ ఎస్టీ సమాజం వర్గీకరణకు అనుకూలంగా ఉంది, టోటల్ బీసీ సమాజం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది. ఇప్పటికే బీసీ ABCDE గ్రూపుగా నా ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి ముస్లిం సమాజం కూడా మొదటి నుంచి వర్గీకరణ సపోర్ట్గా ఉన్నది. ఇకపోతే అగ్రకులాలను పడుతున్న వాళ్ళలో బ్రాహ్మణ సంఘాలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి, రెడ్డి సామాజిక వర్గ సంఘాలు వర్గీకరణ సపోర్ట్ చేసినాయి, వైశ్య సామాజిక వర్గం వర్గీకరణ సపోర్ట్ చేసింది, కమ్మ వెలమ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం కూడా వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంటే ఈ సమాజంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలు ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డాయి ఈ 30 ఏళ్ల కాలంలో. నిజంగా అగ్రకులాలు, బీసీలు, ముస్లింలు, గిరిజన వర్గాలు ఈ 30 ఏళ్ల పాటు అండదండలు అందించడం వల్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలబడుతూ వచ్చేసింది. రేపు జరగబోయే ఈ 1000 గొంతుల కార్యక్రమం, 1,00,000 డప్పుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రోజు మేము చేయబోతున్నామో ఆ రోజు అన్ని సామాజిక వర్గాల వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే వ్యక్తుల్ని, అదే సమయం సామాజిక వర్గాల సంఘాలని ఒకే వేదిక మీద తీసుకురాబోతున్నాం. దానికి 1000 గొంతుల 1,00,000 డప్పుల ఒక భారీ కార్యక్రమం. అంటే ప్రపంచంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ప్రపంచంలో జాతి వివక్షత పేరుతో కావచ్చు, లేదా లింగ వివక్షత పేరుతో కావచ్చు, రంగుల వివక్షత పేరుతో కావచ్చు, ఏదో ఒక రకం కావచ్చు, వివక్షతకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అంతర్భాగం కళాకారులైనరు. ప్రతి సందర్భాల్లో ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా అంతర్భాగం కళాకారులైనరు. కానీ ఉద్యమాన్ని లీడ్ చేసే దశ మా కళాకారులు తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం 30 ఏళ్ళుగా నడిచింది.
ఈ 30 ఏళ్ళుగా నడిచిన ఉద్యమంలో అంతర్గతంగా మాదిగ కళాకారులు భాగస్వాములైనరు. కానీ చివరి ఘట్టంగా జరిగే ఈ వర్గీకరణ అమలు ప్రక్రియలో భాగంగా ఈ వర్గీకరణ అమలును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పండి కుట్రలు చేస్తున్న సమయంలో ఆ కుట్రలను ఛేదించడానికి వర్గీకరణ త్వరగా అమలు చేయించుకోవడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే భాగంగా జరుగుతున్న అంతిమ పోరాటానికి చివరి ఘట్టంగా జరిగే ప్రయత్నానికి నా జాతిలో ఉండబడే మొత్తం మాదిగ కళాకారులైన నాయకులు నాయకురాలని ఉపకులాలకు సంబంధించిన నాయకులు నాయకురాలనే కాకుండా వర్గీకరణకు మద్దతు ఇచ్చే అన్ని సామాజిక వర్గాల కళాకారులను కూడా రేపు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయబోతున్నాం. మాకు ప్రధానంగా గ్రామాల్లో పెళ్లిళ్లకు డప్పులు కొడతాం, విజయోత్సవాలకు డప్పులు కొడతాం, అదే సమయంలో చచ్చిపోయినప్పుడు సావు డప్పులు కూడా కొడతాం కదా. రేపు మా ప్రదర్శన, మా 1,00,000 డప్పుల ప్రదర్శన ప్రధానంగా 2 అంశాల గురించి ఆ డప్పు కొడతాం. ఒకటి, విజయం ఆనాటికి దక్కితే విజయోత్సవంగా మా డప్పు శబ్దం వినిపిస్తాం. ఇంకా అడ్డంకులు కల్పిస్తే అడ్డంకులు కల్పించే వాళ్ళకు సావు డప్పు కూడా కొడతాం. మేము ప్రకటించే ఆ సమయానికి విజయం దక్కితే అంటే వర్గీకరణ అమల్లోకి వస్తే ఇప్పుడు విజయోత్సవ ర్యాలీలకు ఏ ర్యాలీలకైనా మాదిగ కళా బృందాలు లేకుండా డప్పు శబ్దాలు లేకుండా మాదిగ కళా బృందాలు డప్పు శబ్దాలు లేకుండా ఊరేగింపులు జరగవు. అంతేకాదు దేవతలను ఊరేగింపే చేసేటప్పుడు దేవుళ్ళు ఊరేగింపులు చేసుకొచ్చేటప్పుడు కూడా మాదిగ డప్పులు మాదిగ శబ్దాలు ఊరేగింపులో కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. అందువల్ల వర్గీకరణ అమల్లోకి వస్తే సంతోషంగా ఆ వర్గీకరణ విజయాన్ని స్వాగతిస్తూ మా 1,00,000 డప్పుల శబ్దం వినబడుతుంది. ఇంకా మేము అడ్డుకుంటామంటే అడ్డుకునేటోళ్ళకు సావు డప్పు కూడా వినబడుతుంది. వాళ్ళకు రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా భవిష్యత్తు లేకుండా సావు డప్పు కూడా మోగిస్తాం. దీనికి చీఫ్ అడ్వైజర్గా మొదటి నుంచి మాదిగ దండోర కళామండలిని నడుపుతున్న తమ్ముడు ఎన్వై అశోక్ దానికి నేతృత్వం వహిస్తాడు. అదే సమయంలో ప్రజాయుద్ధ గద్దరన్న తర్వాత ప్రజాయుద్ధ నౌక గద్దరన్న తర్వాత తెలంగాణ కళాకారుల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న నిరంతరం ప్రజల గొంతుకగా ఉన్న మా ఏపూరి సోమన్న దానికి సభాధ్యక్షుడిగా వస్తాడు. అట్లనే మా అందరు కళాకారులు కూడా అందరూ కీలకమైన భాగస్వాములు అవుతారు. దానికి ఒక నూతన రాష్ట్ర కమిటీని అన్ని జిల్లాల కమిటీలను కూడా మేము ప్రకటించబోతున్నాం, నియోజకవర్గం ప్రకటిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రధాన గ్రామాల్లో కళా బృందాలు ఉంటాయి, శిక్షణ నేర్చుకునే ఉంటాయి. అక్కడ 50 నుంచి 100 డప్పులు 200 డప్పులు ఉన్న గ్రామాలు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రతి ప్రదర్శనకు ప్రతి విజయోత్సవానికి ప్రతి పండుగలకు వాళ్ళు కళా బృందాలు వెళ్తాయి. కానీ ప్రతి గ్రామంలో మాకు 5, 10, 20 డప్పులు మాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఏ గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల్లో ముందుగా ఉండేది మా డప్పులే. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండబడే మా డప్పు రేపు హైదరాబాద్ రాబోతుంది. ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు సంకర డప్పు వేసుకొని వస్తారు. మా కళా బృందాలు వస్తాయి. ఆ ప్రదర్శన జనవరి 27న జరపబోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి 1000 గొంతుల 1,00,000 డప్పుల ప్రదర్శన ముందు ఉంటుంది. అది సెక్రటరియట్ ఎదురుగా ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి సెక్రటరియట్ ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి అది నక్లెస్ రోడ్ గుండా ప్రయాణం చేసి ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మా కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒక రకం చెప్పంటే హుస్సేన్ సాగర్ చుట్టూ మా 1000 గొంతుల 1,00,000 డప్పుల ప్రదర్శన ఉంటుంది. ప్రారంభం సెక్రటరీ ఎదురుగుండా అంబేద్కర్ విగ్రహం నుంచి కొంత స్థలం ఉన్నది కాబట్టి అక్కడ ప్రారంభిస్తాం. అది నక్లెస్ రోడ్డు నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి చేరి అక్కడ మా వాణిని మా శబ్దాలను అక్కడ వినిపిస్తాం. నాకు తెలిసి సాంస్కృతిక ఆయుధాలైన మా డప్పు మా జీవన విధానంలో సమాజ పురోగమనంలో అతి కీలకమైన పాత్ర పోషించింది మా డప్పు. ఇవాళ మీరు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా నా తమ్ములు చెల్లెలు ఉన్నారు.
ఇట్లాంటి వ్యవస్థ సమాజానికి అందుబాటులోకి రాకముందు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మా డప్పే కీలకమైన పాత్ర పోషించింది. ఏ గ్రామ అభివృద్ధిలో ఏం కదలన్నా కూడా ఊర్లో దండోర చాటించేవాళ్ళు. అంటే దండోర చాటించడమే సమాచారం. ఇప్పుడు మీరు అందించే సమాచారం, ప్రింట్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం, ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం, సోషల్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం ఆనాడు మా డప్పు రూపంగానే ఈ సమాజానికి పురాతన కాలం విలేకరుల మేమే, పురాతన కాలం సమాచారం అందించింది మేమే కనుక ఆ డప్పు మా జీవన పురోగమనానికి ఉపయోగపడ్డది, సమాజ అభివృద్ధి కూడా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఆ డప్పు మా ఉద్యమంలో అతి కీలకమైన దశలో మా జాతి భవిష్యత్తు కోసం దండోర మోగబోతుంది. దానికి మీ అందరి సహకారాలు అందించాలని నేను కోరుతూ దీన్ని జయప్రదం చేసే దిశగా జనవరి 27 చెలో హైదరాబాద్ మాదిగ కళాకారులైన వాళ్ళందరితోటి జనవరి 27న జరగబోయే ఆ ప్రదర్శనను జయప్రదం చేసే దిశగా ఇటు సోమన్న నాయకత్వంలో అదే సమయంలో అన్ని ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల నుంచి ఈ నెల 27న అన్ని జిల్లాల నుంచి రథయాత్రలు మొదలవుతాయి. అవి అన్ని మండలాలు ప్రధాన గ్రామాలకు వెళ్ళి మాదిగల్లో అనబడుతున్న ప్రతి పల్లెకి వెళ్తారు. మాదిగ గ్రామాల్లో ఉండబడే ప్రతి డప్పును హైదరాబాద్ రప్పించే విధంగా అప్రమత్తం చేస్తారు. ఇక నిప్పుల కొలిమిలో మా డప్పు కాగబోతుంది. దండోర అనేది ప్రపంచం చూసే విధంగా మోగబోతుంది. ఏదేమైనా విజయం సాధిస్తే విజయోత్సవ డప్పు కొడతాం, అప్పటికి అడ్డుకుంటామంటే చావు డప్పు కొడతాం. ఇది ప్రపంచం చూసే విధంగా మా కార్యక్రమం మా కళాకారులు చేపట్టబోతున్నారు. దాన్ని జయప్రదం చేసే దిశ కూడా దాదాపు 4 రోజుల పాటు రథయాత్ర కూడా 10 ఉమ్మడి జిల్లాల బృందాలు, కళాకారుల బృందాలు ఈ నెల 27 నుంచి ప్రారంభించబోతుంటారని కూడా గుర్తు చేస్తూ 4 రోజుల కార్యక్రమం 27 నుంచి మొదలై 27కు హైదరాబాద్ చేరుతారు. ఆ రోజు 1,00,000 డప్పులు వస్తాయి. అదే సమయంలో 1000 గొంతులను సమీకరిస్తాం. అణగారిన వర్గాల నుంచి అన్ని కులాల నుంచి వర్గీకరణ సపోర్ట్ చేసే వ్యక్తులందరినీ ఆ సభకు ఆ ప్రదర్శనకు ఆహ్వానించబోతున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ అదే సమయంలో డిసెంబర్ 25 రాబోతుంది. డిసెంబర్ 25వ తారీఖు నాడు ఈ 1969 నాటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యంగా చెన్నారెడ్డి గారు ఉద్యమానికి ద్రోహం చేసిండని పరిస్థితులు వచ్చిన రోజుల్లో, రాజీ పడ్డని ప్రయత్నం చేసిన రోజుల్లో టిఎన్ సదాలక్ష్మి గారే మళ్ళీ దానికి నేతృత్వం వహించి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మదన్ మోహన్ గారికి టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నదాన్ని చరిత్ర ఉన్నది. అంటే ఆమె జన్మదినోత్సవాన్ని, టిఎన్ సదాలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని డిసెంబర్ 25న అధికారంగా నిర్వహించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.